నమస్కారం, న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాకు డాన్స్ అంటే ప్రాణం. డాన్స్ చేయాలంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే మంచి ప్రోటీన్స్ ఉన్న ఆహారం తినాలి. అందుకే నేను చెన్నై ఎక్స్ప్రెస్ మినపగుళ్ళు వాడతాను. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. మీరు కూడా వాడి చూడండి. మృదువైన ఇడ్లీలకు, కరకరలాడే గారెలకు చెన్నై ఎక్స్ప్రెస్ మినపగుళ్ళని వాడండి. హెల్దీగా ఉండండి. బ్రాండ్ లేని మినపగుళ్ళు కిలోకి 100 గారెలు వస్తే, చెన్నై ఎక్స్ప్రెస్ మినపగుళ్ళు 120 గారెలు వస్తాయి. అదే దీని ప్రత్యేకత. క్వాలిటీలోనైనా క్వాంటిటీలోనైనా నంబర్ 1 గుళ్ళు మా చెన్నై ఎక్స్ప్రెస్ మినపగుళ్ళు. అధికారంతో విషమెక్కావు, ఆదర్శాలను తుంగలో తొక్కావు. ఆప్ సర్కార్పై అన్నా హజారే ఆగ్రహం. ఇంజిన్లో సాంకేతిక సమస్య, ఆర్టెమిస్ ప్రయోగం వాయిదా. సీఎం వైఎస్ జగన్తో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రతినిధుల భేటీ, ఏపీ పెట్టుబడులపై చర్చ. విజయవాడ మరోసారి ప్రకాశం బ్యారేజ్కు వరద వృద్ధి. దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం, కొట్టు సత్యనారాయణ. సామాజిక బాధ్యతగా గణేష్ మట్టి విగ్రహాల పంపిణీ. వినాయక చవితి సందర్భంగా విగ్రహ నిమజ్జనాల దృశ్య కృష్ణానది తీరాన సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన ఎస్పీ. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలుకై ఉద్యోగుల ఆందోళనకు కార్మిక సంఘాల సంఘీభావం. పరిటాల రవీంద్ర 65వ జయంతి సందర్భంగా మొగల్ రాజపురంలోని పరిటాల రవి చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించడం బోండా ఉమామహేశ్వరరావు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ప్రముఖ గాంధేయవాది, ఉద్యమకారుడు అన్నా హజారే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ విధానం వివాదంలో నిలవడంతో పాటు ఆప్ సర్కార్ విమర్శలు, దర్యాప్తు సంస్థల విచారణను సైతం ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితిలో తన మాజీ శిష్యుడైన కేజ్రీవాల్ పై అన్నా హజారే బహిరంగ లేఖ ద్వారా విమర్శలు గుప్పించారు. చంద్రుడిపైకి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్ 1 ప్రయోగం సోమవారం వాయిదా పడింది. ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మూన్ మిషన్ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. ఇంజన్ నుంచి ఇంధనం లీక్ అయినట్లుగా తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకారం కౌంట్డౌన్ ప్రారంభమైనటికి చివరి గంటలో నాసా శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని నిలిపివేశారు. మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయాన్ని వెల్లడించలేదు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ ప్రతినిధులు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ కార్పొరేటర్ అఫైర్స్ రెగ్యులేటరీ హెడ్ జయశ్రీధర్, టాటా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హెడ్ మసూద్ హుసేని ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చ, రక్షణ వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాల్లో పెట్టుబడులు, అవకాశాలపై చర్చ, ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం, రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించిన సీఎం, సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్న సీఎం. నెల్లూరు జిల్లా వింజమూరు పోలీస్ స్టేషన్ లోపల 2 వర్గాలు కొట్లాట. పాత విభేదాలతో ఫిర్యాదు ఇచ్చేందుకు స్టేషన్కు వచ్చిన 2 వ్యక్తులు పోలీస్ స్టేషన్ సాక్షిగా పోలీసుల ముందే పిడుగుద్దులు గుద్దుకున్న వైనం. ఓ ప్రధాన పత్రికా విలేకరి మరియు వైసీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణ. సంచలనంగా మారిన పోలీస్ స్టేషన్ లోపల జరిగిన గొడవ. 2 వర్గాలపై కేసులు నమోదు చేసిన ఎస్ఐ జంపని కుమార్. సత్యనారాయణపురంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పాత్రికేయులు ప్రెస్ క్లబ్లో గణేష్ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. గడిచిన 41 సంవత్సరాల నుండి గణేష్ విగ్రహాలను నిర్వహిస్తున్న గుడిపాటి దత్తు సామాజిక బాధ్యతగా జల కాలుష్య నివారణకు గణేష్ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం విజయవాడలో చేపట్టారు. వారి కుమారుడు గుడిపాటి సీతారాం చేతుల మీదుగా జర్నలిస్టులకు గణేష్ మట్టి విగ్రహంతో కూడిన ఒక కిట్ను అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు, చలపతిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు పాల్గొని ప్రసంగిస్తూ జల కాలుష్య నివారణకు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టిన దత్తు, సీతారాంలను ఆయన అభినందించారు. వినాయక చవితి ఉత్సవాలు నిధులు ఖర్చు పెట్టి దత్తు గారు కార్యక్రమాలు అనేక ఉదయం పూట ప్రత్యేక పూజలు చేస్తూ గత 41 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వచ్చి ఇప్పుడు పర్యావరణ
నారాయణేశ్వర లోపల రావాలి ఇక్కడే. పర్యావరణాన్ని పరిరక్షించే ఉద్దేశంతో విజయవాడ వ్యాప్తంగా 41,000 మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయాలనే ఒక సంకల్పంతో నగర వ్యాప్తంగా ఆల్మోస్ట్ ఇప్పుడు 30,000 విగ్రహాల దాకా పంచడం జరిగింది. ప్రెస్ క్లబ్ వారి సహకారంతో, మన యూనియన్ వారి సహకారంతో, మన అంత ఆంజనేయులు గారు కానీ, నిమ్మరాజు సర్పతిరావు గారు కానీ, చావా రవి గారు, కొండ రాజేశ్వర్ గారు, సాంబశివరావు గారు, మన రెడ్డి గారు, ఎవరైనా పేర్లు మర్చిపోతే నాకు క్షమించాలి. వీళ్ళందరూ సహాయ సహకారంతో ఈ ఉచిత పంపిణీ కార్యక్రమం ఇలా మన ప్రెస్ క్లబ్లో కూడా నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంది. ఎటువంటి రసాయనాలు కానీ, కెమికల్స్ కానీ, రంగులు వాడకుండా వినాయక చవితి ఉత్సవాలు విజయవాడ నగర వ్యాప్తంగా అందరూ జరుపుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్లో జనార్దన్ రెడ్డి గారు ఆయన ఏం చేసేవాడంటే 65 అడుగులు 72 అడుగులు అక్కడ ఉన్నటువంటి కల్చర్ ప్రకారం హైదరాబాద్లో వినాయక చవితికి ప్రాధాన్యత కలిగింది. అలాగే నిమగ్నానికి కూడా 3 రోజులు పట్టింది. అది రాను రాను కల్చర్ మనకు కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, విజయవాడలో 14 వచ్చింది. మనం ఇప్పుడు చూసినట్టు రోజుకి 3 ఒకే రోజులో 3 పండుగలు వినాయక చవితి ఆ విధంగా ధ్యానాలు పెట్టింది. ఇది ఏమైనప్పటికీ కూడా ముఖ్యంగా మనం సంతోషించవలసింది ఏంటంటే యూత్లో 12 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళు పందిళ్ళు ఆగ్రహించేసి కూడా చాలా మంది 18 నుంచి 12 సంవత్సరాల లోపల వాళ్ళ వినాయక చవితి విగ్రహాలు తీసుకొస్తున్నారు, పందిళ్ళు గడుపుతున్నారు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి పెద్దలు ప్రోత్సహిస్తున్నారు. నిజంగా అభినందనలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సీతారాం మా మిత్రుడు దత్తు గారు నాకు ఒక 40 సంవత్సరాల నుంచి పరిచయం. నాకు మంచి మిత్రుడు ఉంటారు. సామాజిక బాధ, సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ, మనం ఏం చేయాలనేది ఆయన ఆలోచనతో 40 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటున్నాడు. ఇది 41 బాబురావు గారి దగ్గర వాళ్ళు ఒక మందిని పెద్దలు వేసి ఎవ్రీ ఇయర్ నిష్ణాతులు ఓ సబ్జెక్టులో ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వాళ్ళు పిలిచి వాళ్ళు సన్మానం చేయడం అనేది ఆశయం. అది చేసుకుంటూ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల. మొదటి 2వ సంవత్సర అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలో మొత్తం 1,28,705 మంది ఉత్తీర్ణత. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ సెప్టెంబర్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలను వెల్లడించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఆగస్టులో నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు విడుదల చేశారు. తాడేపల్లి ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో మంగళవారం సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు సంబంధించిన దరఖాస్తులను సెప్టెంబర్ 10వ తేదీ వరకు స్వీకరిస్తామని చెప్పారు. సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన మార్కుల మెమోలు అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తామని ఆయన తెలిపారు. మీకు ఇచ్చిన షీట్లో కింద ఇచ్చాము మార్చ్ పాస్ అండ్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పాస్ కూడా ఇక్కడ తీసేదో వాళ్ళందరికీ. హాజరైన విద్యార్థుల సంఖ్య రెగ్యులర్ స్ట్రీమ్లో 3,28,831. కాపీస్ అందరికీ ప్రెస్ నోట్ డిస్ట్రిబ్యూట్ చేసేసి. తర్వాత నెంబర్ ఆఫ్ వొకేషనల్ స్ట్రీమ్ క్యాండిడేట్స్ అపియర్డ్ 37,712. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఆర్ 3,66,543. అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ 1,47,164. and total number of candidates whose marks were improved and who have achieved improvement is 1,28,573. So ఈ యొక్క అపియర్డ్ క్యాండిడేట్స్ 3,28,831 మంది రెగ్యులర్ స్ట్రీమ్ క్యాండిడేట్స్, అదేవిధంగా వొకేషనల్ 37,712. వీరికి సంబంధించిన అపియర్డ్, పాస్ పర్సంటేజ్ అండ్ పాస్డ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పాస్డ్ ఇవన్నీ కూడా మీకు ఇచ్చిన నోట్స్లో, మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లో ఇవ్వడం జరిగింది వివరాలు. ఇక
ఈ ఏడాది దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నాం అని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ప్రతి భక్తుడికి దర్శనం కల్పించాలని మా ఉద్దేశం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఏటా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గట్ రోడ్డుపై అంబులెన్స్, ఫైర్ సర్వీసులకు మాత్రమే అవకాశం. మిగిలిన స్థలమంతా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. టోల్ గేట్ ఒక ఎంట్రన్స్ భక్తులకు, మరో ఎంట్రన్స్ అంబులెన్స్, ఫైర్ సర్వీసులకు ఉపయోగిస్తాం. టీటీడీ తరహాలో వీఐపీలకు 500 రూపాయల బ్రేక్ దర్శనం. అధికారులు విఐపి క్యూ లైన్ ఏదైతే ఉందో ఈ బ్రేక్ దర్శనానికి సంబంధించి ఏమో మనం భక్తులు వినాయక టెంపుల్ దగ్గర నుంచి క్యూ అంతా ఫామ్ చేసి బయట స్పేస్ మనం యూటిలైజ్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మనం తీసుకున్న నిర్ణయం ఏంటంటే విఐపి మూవ్మెంట్కి మనం ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. దానికోసం ఏం చేస్తామంటే ఏదైతే ఇప్పుడు కనకదుర్గ నగర్ ఏదైతే ఉందో ఆ కనకదుర్గ నగర్లో కూడా 60% ఆఫ్ ది స్పేస్ అంటే ఒక 30 feet ఏమో వెహికల్ మూవ్మెంట్కి విఐపికి పొద్దున్న డిగ్నేటరీస్, చీఫ్ మినిస్టర్ గారు, గవర్నర్ గారు, చీఫ్ జస్టిస్లు వాళ్ళందరూ రావడానికి వెహికల్ ముందు లిఫ్ట్ దాకా దగ్గర వెళ్ళేలాగా ఒక 30 feet రోడ్డు వదిలేస్తాం. ఆ 30 feet రోడ్ తర్వాత విఐపి బ్రేక్ అంటే ప్రతి ఒక్కరికి ఇంతకుముందు అన్ఎక్స్పెక్టెడ్ ఎంతమంది వస్తారో ఎంతమంది వెళ్తారో తెలియని పరిస్థితి. అలా కాకుండా బ్రేక్ దర్శనం ఎలాగైతే తిరుమలలో. మాజీ మంత్రి స్వర్గీయ పరిటాల రవీంద్ర 65వ జయంతి సందర్భంగా ఈరోజు మొగల్ రాజపురంలోని బోండా ఉమామహేశ్వరరావు గారి ఆఫీస్ వద్ద తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి స్వర్గీయ పరిటాల రవి చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పరిటాల రవి మెమోరియల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో సెంట్రల్ నియోజకవర్గం రాజీవ్ నగర్ ప్రభుత్వ కళాశాలకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థిని పెమ్మసాని శిరీషకు చదువు నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జోహార్ పరిటాల రవీంద్ర గారు, జోహార్ పరిటాల రవీంద్ర గారు, జోహార్ అమరజీవి. పార్టీ నాయకులు, మాజీ మంత్రి, మరి ఆంధ్రప్రదేశ్లో పేద వర్గాల కోసం ముఖ్యంగా రాయలసీమ అనంతపురం జిల్లాలో రౌడీజానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పరిటాల రవీంద్ర గారి 65వ జయంతి సందర్భంగా వాడవాడలా తెలుగుదేశం పార్టీ మరి పరిటాల రవీంద్ర గారు ఏ పేద వర్గాల కోసం ఆయన పోరాడాడో ఆ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేయడం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక సేవా కార్యక్రమాలు ఆయన పేరు మీద చేస్తూ ఉన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో తుమ్మల సత్య ఆధ్వర్యంలో మరి పరిటాల రవీంద్ర గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఒక్కసారి ఆయన సేవల్ని. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలుకై ఉద్యోగుల ఆందోళనకు కార్మిక సంఘాల సంఘీభావం. ఉద్యోగ వర్గాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తున్నాం. వైకాపాను గెలిపించే అధికారం చేపట్టిన వారంలోనే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తానని ఇచ్చిన హామీ అమలు చేయాలి. కమిటీలు చర్చల పేరుతో 3 ఏళ్లుగా కాలయాపన చేస్తూ ఇప్పుడు జీపీఎస్ పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారు. ఓపీఎస్ అమలు చేయాలని రాష్ట్రంలో ఉద్యోగ వర్గాలు ఆందోళన ప్రారంభించాయి. సెప్టెంబర్ 1న చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. చలో విజయవాడ భగ్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధ విధానాలను అవలంబిస్తుందని, ఒక పశ్చిమ గోదావరి జిల్లాలోనే 16,000 మందికి గృహ నిర్బంధాన్ని విధిస్తూ బైండ్ ఓవర్ నోటీసులు ఇచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను ఆందోళన చేస్తుంటే పెట్టమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేయండి. ఉద్యోగ కార్మిక సంఘం మీరన్న మాట ప్రకారమే పిఎస్ఎన్ రద్దు చేయండి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించండి అని కోడ్లుగా ఇష్యూ చేశారు. ఆ కోడ్లు అనేటటువంటివి కూడా సరైనటువంటి పద్ధతిలో లేవు, యజమానులకు అనుకూలంగా ఉన్నాయి. వాటిని రూల్స్ ఫ్రేమ్ చేయడానికి మీరు ఇక్కడ కూర్చోబెట్టారు అని ఈ సందర్భంగా ప్రభుత్వానికి స్పష్టంగా చెప్తూ ఇంతటితో ఆపటం మంచిది. ఉద్యోగ కార్మిక సంఘాలతో కూర్చోబెట్టండి, మాట్లాడండి. అనేక సంఘాల నుంచి కూడా మిత్రులు వస్తున్నారు, అందవే ఉన్నారు మనకి. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసి అనేక వాగ్దానాలు చేసి ఈ వాగ్దానాలని నేను ఎట్టి పరిస్థితుల్లో అమలు జరుపుతానని
ప్రజలకి హామీ ఇచ్చారు, ఉద్యోగస్తులకి కార్మికులకి హామీ ఇచ్చారు. హామీ ఇవ్వటమే కాదు, 3 సంవత్సరాలు ఆయన పరిపాలన సందర్భంగా కూడా ఇచ్చిన హామీల కన్నా మేము మేనిఫెస్టోలో పెట్టిన దానికన్నా అదనంగా కూడా చేశామని చెప్పారు. చాలా సంతోషం. కానీ అదే సందర్భంగా మేము అడుగుతున్నటువంటిది సిపిఎస్ రద్దు చేస్తాం నేను అధికారంలోకి రాగానే వారం రోజుల్లో అన్నాడు ఆయన. ఎన్ని వారాలు గడిచినాయండి? 3 సంవత్సరాలకు పైగా అయితే ఇంతవరకు కూడా దాని గురించి ఏం మాట్లాడకపోతే, ఆ మాట్లాడకపోయినటువంటి దాని మీద అయ్యా నువ్వు మాట అన్నావు, నే మాట తప్పను మడం తిప్పను అనేటటువంటిది నీకు ఆనవాయితీ మీరు చెప్తుంటారు. ఆ రకంగానే మడం తిప్పకుండా. నమస్కారం. జి ఓబులేసు, ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భయపడుతూ ఉంది. తాను చేసినటువంటి వాగ్దానాన్ని అమలు చేయమని అడిగితే వారిపైన తీవ్రమైనటువంటి నిర్బంధకాండ ప్రయోగిస్తున్నారు. బెదిరింపులతో, భయపెట్టడాలతో ఉద్యమాలను అనుస్తామనేటువంటి వెర్రి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉంటే అది చాలా పెద్ద పొరపాటు. చరిత్రలో ఇదివరకు కూడా న్యాయసమ్మతమైన సమస్యలపైన, చట్టబద్ధమైన సమస్యలపైన ఉద్యమాలు చేసినటువంటి ఏ ఉద్యమాన్ని ఏ నాయకుడు హిట్లర్ దగ్గర నుంచి అణచిపెట్టినటువంటి ఘటన లేదు. అణచిపెట్టిన ప్రతి చోట ప్రతిఘటన ఇంకా తీవ్రంగా తయారవుతుందనేటువంటి విషయాన్ని, పాలస్తీనాలో ఉన్నామా మన ఏపీలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంది. ఈ రాష్ట్రంలో పౌరులు ప్రధానంగా ఉద్యోగ ఉపయోగ వర్గాలు కావచ్చు, లేదా కార్మిక సంఘాల రాజకీయ నేతలు కావచ్చు, ఈ రాష్ట్ర పౌరులుగా ప్రభుత్వం గుర్తించే పరిస్థితి కనబడట్లేదు. వినాయక చవితి సందర్భంగా విగ్రహ నిమజ్జనాల దృష్ట్యా కృష్ణానది తీరాన్ని సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన ఎస్పీ సీతానగరం కృష్ణానది తీరాన వినాయక నిమజ్జన పరిసర ప్రాంతాలను కలియదిరిగిన పోలీసు అధికారులు. కృష్ణానది ఉద్రిక్త ప్రవాహం దృష్ట్యా వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా, నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం జరుగు కృష్ణానది ప్రాంతంలో ఎయిర్ బోట్లు, గజ ఈతగాళ్లు, ఫ్లడ్ లైట్లు, నాటు పడవలు అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అధికారులు. వినాయక చవితి సందర్భంగా ఈరోజు సీతానగరం ఘాటి మనకి నిమజ్జనం పాయింట్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది లోకల్ జీఎస్పీతో. ఇక్కడ ఈ ఫ్లడ్స్ వల్ల లోతు ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్, బోట్స్, స్విమ్మర్స్, రోప్స్, కాషనరీ బోర్డ్స్, లైటింగ్, బ్యారికేడింగ్ కూడా డిస్కస్ చేశాము. సో రెవెన్యూ వాళ్ళతో ప్లస్ కార్పొరేషన్ తాడేపల్లి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ మన టైప్ చేసి కాంటాక్ట్ చేసి ఇది వితౌట్ ఎనీ ఇన్సిడెంట్స్ లేకుండా ఇది పీస్ఫుల్గా జరపాలి మనం ప్రయత్నిస్తాం. విజయవాడ మరోసారి ప్రకాశం బ్యారేజ్కు వరద ఉధృతి. 20 గేట్లను 8 అడుగుల మేర, 50 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేసి కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. ఇన్ఫ్లో 3,27,692 క్యూసెక్కులు, అవుట్లో 3,13,000 కాలువలకు 14,692 క్యూసెక్కులు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురంలో డివిజన్ ఇన్ఛార్జ్ గార్లపట్టి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శివాజీ క్యాబ్ సెంటర్ నందు వినాయకుని మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మధ్య నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు పాల్గొని భక్తులకు వినాయకుని విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉమా గారు మాట్లాడుతూ, పురాతన కాలం నుంచి మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ పిల్లలు పెద్దలు అందరూ కూడా గొప్పగా జరుపుకునే పండుగ ఈ వినాయక చవితి అని, కానీ ప్రభుత్వం వచ్చాక మన పండుగలు మనం చేసుకోవడానికి కూడా ఆంక్షలు పెట్టారని ఎద్దేవా చేశారు. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి ఈ ఆంక్షలు పెట్టే ప్రభుత్వం తొందరగా పంపించాలని తెలిపారు. వినాయక చవితి సందర్భంగా మరి దేశం మొత్తం కూడా ఆ గణనాథుని పూజలు ఘనంగా చేసుకోవడం అనేది మనకి ఎప్పుడు వచ్చే ఆనవాయితీ. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పండగలు చేసుకోవడానికి కూడా అనుమతుల పేరు మీద ఆంక్షలు విధిస్తూ ప్రతిరోజు 1000 రూపాయలు కట్టాలి, ఫైర్కి 500 కట్టాలి, పోలీస్కి 100 రూపాయలు కట్టాలి, సీసీ కెమెరాలు పెట్టాలి, అలాగే సెక్యూరిటీ గార్డులను పెట్టాలి, మున్సిపల్ అధికారులు పర్మిషన్లు తీసుకోవాలి. అంటే
ఏ పండక్కి ఏ మతానికి లేనటువంటి నిబంధనలు ఇవాళ వినాయక చవితికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఈ 3.5 సంవత్సరాలుగా అనేక ఆంక్షలు పెడుతూ పండగ వాతావరణాన్ని ప్రజలకి దూరం చేస్తాం అనేది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. అందుకనే తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్వేచ్ఛాయుతమైనటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలు మన ఆచారాల్ని గౌరవించుకునే విధంగా అధికారంతో విషమెక్కావు, ఆదర్శాలను తుంగలో తొక్కావు. ఆప్ సర్కార్పై అన్నా హజారే ఆగ్రహం. ఇంజిన్లో సాంకేతిక సమస్య, ఆర్టెమిస్ ప్రయోగం వాయిదా. సీఎం వైఎస్ జగన్తో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రతినిధుల భేటీ, ఏపీ పెట్టుబడులపై చర్చ. విజయవాడ మరోసారి ప్రకాశం బ్యారేజ్కు వరద వృద్ధి. దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం, కొట్టు సత్యనారాయణ. సామాజిక బాధ్యతగా గణేష్ మట్టి విగ్రహాల పంపిణీ. వినాయక చవితి సందర్భంగా విగ్రహ నిమజ్జనాల దృశ్య కృష్ణానది తీరాన సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన ఎస్పీ. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలుకై ఉద్యోగుల ఆందోళనకు కార్మిక సంఘాల సంఘీభావం. పరిటాల రవీంద్ర 65వ జయంతి సందర్భంగా మొగల్ రాజపురంలోని పరిటాల రవి చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించడం బోండా ఉమామహేశ్వరరావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.